అరే కూర్చోవచ్చుగా, నీ మొహం కూడా దీంట్లో ఉండాలి. ఇప్పుడు కిషోర్ ఇది చూడు, ఇప్పుడు నీదే ఆర్కుట్లో పెడతా వీడియో. ఎవరు? శంకరుడు అంట. దగ్గర కిషోర్ని జాతకం చెప్పాలంటే మాత్రం గురు బలం కలిసి వచ్చింది, కానీ ఒక మేనమా సంబంధం బాకీ లేదు. ఉందా? కళ్యాణం మాత్రం నీకు భార్యలు ఇద్దరు రాత ఒకటే. ఒకరే. నీ లైఫ్లో మాత్రం అందాన్ని మాత్రం తక్కువ ఉన్నది, ఖర్చు ఎక్కువ ఉన్నది. ఇద్దరు తక్కువ, ఖర్చు ఎక్కువ. ఇద్దరు హెల్ప్ అవుతారు, నలుగురు చాటి చెప్తారు. ఇద్దరు హెల్ప్ చేస్తారు, నలుగురు మాత్రం చాటి చెప్తారు మీరు పక్కన. కానీ ఇతరుల పనికి నువ్వు వెళ్తావు, నీ పనికి ఎవరు రాడు. ముక్కుసూటిగా మాట చెప్తారు. జీవితంలో ఎదుగుతావు, నష్టం లేదు. మాత్రం ఒక బిజినెస్, ఒక కారోబార్ లైఫ్లో మాత్రం బాగుపడాలని మనసులో ఉంది. అయితే కానీ కొంచెం కాదు, నీ జీవితంలో మాత్రం ఎదిగేది కష్టం. కానీ నీ జాతకం చెప్పాలంటే మాత్రం కూర్చుంటే లేవో లేస్తే దొరకవన్న. కానీ రాత మాత్రం బాగానే ఉంది, దోక మాత్రం లేదు. సాడసని వెళ్ళిపోయింది. వచ్చే నెల నుంచి శని వెళ్ళిపోతే ఒక పని గురించి ఆలోచించుకుంటున్నావు, తప్పకుండా జరుగుతుంది. తొందరపడితే మాత్రం నీకే దెబ్బతింటావు. కానీ మాత్రం మీ హ్యాండిల్ మాత్రం మంచిగా ఉంది. కత్తెరతోనే డబ్బు ఇవ్వదు మీకు, ఇలా కత్తెరతోనే డబ్బు ఇవ్వదండి మీకు. అంటే ఇట్లా ఇట్లా ఇవ్వకూడదు అనమాట. ఎట్లా ఇవ్వాలి డబ్బు? మంచిది నీకు. ఇప్పుడు ఈ సంవత్సరం అమ్దానికి పోతుంది, వచ్చే నెల నుంచి అంతా బాగుంటుంది. ఈ నెల బాగాలేదు రోహిత్.